అధికారం పోయిందన్న బాధతో బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారంటూ మంత్రి సీతక్క విమర్శించారు. కనీసం 100 రోజులు కూడా కానివ్వకుండానే మాట్లాడడం సరికాదన్నారు. తామిచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామంటూ తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలంటూ హితవు పలికారు. ఎక్కడుంది వాళ్ళు? కనీసం విధి విధానాలు కూడా రూపొందించుకోకుండా ఈ రకంగా దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ పార్టీ అదే అంటున్నా, అలాది ఎంతసేపు కూల్చడం కాల్చడం ఇట్లాంటి పనులే తప్ప రాష్ట్రాన్ని నిలబెట్టింది ఎక్కడుంది? వాళ్ళు ఎంతసేపు ఇక్కడటువంటి సంపద అంతా దోచుకోవడం, వాళ్ళ అవసరాలకు వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాళ్ళకి నచ్చిన పథకాలకు వాడుకోవడం, పథకాల పేరు మీద కమిషన్లు పొందడం తప్ప ఇంకేం చేసిర్రు? కాబట్టి ఇంత దుర్మార్గం అంటే ఒక రాజ్యాంగం ద్వారా ఎన్నిక అంటే ఒక ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కడుపు మంట ఎంత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రజల కోసం కాదు, వాళ్ళు పదవులు లేకుంటే 10 రోజులు కూడా బతకలేకపోతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అవే హామీలు మీరు కూడా ఇచ్చిర్రు. మేమన్నా వాగ్దానం గ్యాసు మాకంటే ఇంకా తక్కువ చెప్పారు, ఇంకోటి ఎక్కువ చెప్పారు. మరి వాళ్ళు ఎట్లా అమలు చేద్దాం అనుకున్నారు? కాబట్టి అంటే వాళ్ళే పేటెంట్ హక్కులాగా ఈ రాష్ట్రానికి అంటే దొరలకు తప్ప ఇంకొకరికి ఎవరికి పరిపాలించే నైపుణ్యము లేదా పరిపాలించే అర్హత లేదనేటువంటి ఒక దుర్మార్గం